వైసీపీ అధినేత జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు హడావిడిగా ప్రకటించారు. అక్రమాస్తుల కేసుల నుంచి ఉపశమనం కోసమే అలా ప్రకటించారని అప్పుడే వార్తలొచ్చాయి. కానీ వాటిని ఖండిస్తూ తన ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా బలహీనంగా మారానని విజయసాయిరెడ్డి చెప్పుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే అక్రమాస్తుల కేసుల విచారణ ఇప్పటికే ఓ పుష్కరం పూర్తయింది. మరో 2 పుష్కరాలు సాగినా ఆశ్చర్యం లేదు. కనుక వాటి గురించి ఆయనకి ఎటువంటి చింత ఉండదు. కానీ కాకినాడ పోర్టు కేసు నుంచి తప్పించుకోవటం కష్టం. కనుక త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడిని కాదని ఆయనని బీజేపీలో చేర్చుకుంటుందా అంటే ఇప్పుడే చెప్పలేము. ఒకవేళ చేర్చుకుంటే ఏపీ ప్రభుత్వం ఇక ఆయనని టచ్ చేయలేదు. ఇప్పటికే ఏపీ సిఐడి ఆయనపై కేసు నమోదు చేసినందున బుధవారం ఉదయం విజయవాడలో తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావలసిందిగా నోటీస్ పంపింది. ఆయన ఈ రోజు విచారణకు హాజరవుతారో లేదో మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది. ఈ కేసులో విజయసాయిరెడ్డి ప్రమేయం ఉందనే విషయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కూడా తెలిసే ఉంటుంది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లినప్పుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. కనుక ఆయన ఆమోదం తీసుకున్న తర్వాతే విజయసాయిరెడ్డికి నోటీసు వెళ్లిందని భావించొచ్చు. కనుక ఒకవేళ ఆయన విచారణకు హాజరైతే ఏపీ సిఐడి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన విచారణకు హాజరైతే ఏపీ సిఐడి అధికారులు ప్రశ్నించి అవసరమైతే మళ్లీ రావాలని చెప్పి పంపించేశారా లేక అరెస్ట్ చేసి రిమాండ్పై జైలుకి పంపిస్తారా అనే విషయం ఈ రోజు సాయంత్రంలోగా తెలుస్తుంది. ఒకవేళ విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేస్తే అది సంచలన వార్తే అవుతుంది. కానీ అక్రమాస్తుల కేసుతో అపార అనుభవం సంపాదించుకున్న విజయసాయిరెడ్డిని ఈ కేసులో ఏపీ సిఐడి ఏమైనా చేయగలదా అంటే మహా అయితే అరెస్టు చేసి రిమాండ్కి పంపగలదేమో. పంపితే బెయిల్పై బయటికి రావడం ఆయనకు పెద్ద కష్టం కాదని అందరికీ తెలుసు. కనుక ఎవరి మద్దతు ఉన్నా లేకపోయినా విజయసాయిరెడ్డిని కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదనే భావించొచ్చు. ఒకవేళ కేంద్రం తలుచుకుంటే ఈడీ కేసులో కదలిక వస్తే ఏమైనా జరగచ్చు. లేదంటే వారం 10 రోజులు జ్యుడిషియల్ రిమాండ్తో ఈ కేసు కూడా అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసుల జాబితాలో చేరి అటకెక్కిపోవచ్చు.